చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ శుభములు కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించు. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. చూడండి, చదివినటువంటి లేఖనంలో వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున. మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విరోధంగా లేచిన వారు నీ మీద యుద్ధం చేయాలని ప్రయత్నించిన దేవుడు నీకు తోడై ఉన్నందున నీ పైన విజయము పొందజాలరు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వాక్కును మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడే గనక తోడుగా ఉంటే శత్రువు నీ పైన విజయము పొందజాలడు. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, దేవుడు నీకు తోడుగా ఉంటే విజయం నీ సొత్తు. దేవుడు నీకు తోడుగా ఉంటే విజయం నీ సొంతం అవుతుంది. ఒక అద్భుతమైన మాటను ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుని సహాయం మనకు కావాలి. దేవుని సన్నిధి గనక మనకు తోడుగా రాకపోతే, ఆయన సన్నిధి గనక మనకు తోడుగా ఉండకపోతే మన ప్రయత్నాలు విఫలమైపోతాయి. శత్రువు నీకు పైగా నిలిచి ఉంటాడు. శత్రువు యొక్క హస్తం నీకు పైన ఉంటుంది. విజయం మనది కాదు. దేవుడే గనక ఒకవేళ తోడుగా ఉన్నాడా, నీ పైన ఎవరును విజయము పొందజాలరు. దేవుడు సెలవిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు. దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు. 18వ వచనం చూసినట్లయితే, యోధా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేస్తారు. ఎవరు వాళ్ళు? యూదా రాజు, ప్రధానులు, యాజకులు, దేశ నివాసులు. మొత్తం ఏకమై నీకు విరోధముగా నిలిచిన నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయము పొందజాలరు. ప్రైజ్ ది లార్డ్. అంటే విషయం ఈ పాటికి అర్థమైపోయింది. రాజు వ్యతిరేకమయ్యాడు, ప్రధానులు వ్యతిరేకంగా ఉన్నారు, దేశ నివాసులు, యాజకులు సహితం
దేవుని పక్షంగా నిలచి యాజక ధర్మమును జరిగించాల్సినటువంటి యాజకులు సైతం దేవుని పక్షంగా నిలచి ఉండవలసినటువంటి వారు. యాజకులు వాళ్ళకి సపోర్ట్ అని ఉండకూడదు. దేవుని పక్షంగా నిలవబడవలసిన వారు యాజకులు. వాళ్ళ పనది. దేవుని పక్షంగా ఉండవలసిన వ్యక్తులు. రోజులు మారిపోతున్నాయి. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఈ రోజున యాజక ధర్మం జరిగించుతూ దేవుని సేవలు చేస్తూ కొంతమందికి వంత పాడుతూ కొంతమంది మరి చండాలంగా రాజకీయ పార్టీలకు కూడా కొమ్ము కాస్తా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కలరు. ఎవరు వీళ్ళు అంటే సేవకులు. రాజకీయములకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అనుకూలంగా అన్నట్లుగా, ధనవంతులకు అనుకూలంగా కొంతమంది. దేవుడు అలా లేడే. దేవుని పద్ధతి అది కాదే. ధనవంతులను ఒకలాగా, బీదవారిని ఒకలాగా, రాజులను ఒకలాగా, పామరులను ఒకలాగా చూడమని దేవుడు చెప్పలేదే. కానీ విచిత్రమైన సంగతి, యాజకులు సైతం నీకు విరోధంగా లభిస్తారు. ఎవరికైనా అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత నియమించబడిన ఒక ప్రవక్త అయిన, ఒక గరుడైనటువంటి దైవజనుడు. చరిత్రకారులు అంటారు కదా, బైబిల్ గ్రంథాన్ని విభజిస్తూ, పాత నిబంధన గ్రంథాన్ని విభజిస్తూ అందులో ప్రవక్తలు అన్నారు. పెద్ద ప్రవక్తలు అన్నారు, చిన్న ప్రవక్తలు అన్నారు. ఇర్మియాను పెద్ద ప్రవక్త కింద ఉంచారు థియోలోజియన్స్, వేదాంత పండితులు. ఒక గరుడైనటువంటి దైవజనుడు ఈయన, ఒక గొప్ప ప్రవక్త. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళను పెద్ద ప్రవక్తులు అంటారు. అలాంటి గరుడైనటువంటి ఒక ప్రవక్త బాలుడిగా ఉండగానే దేవుని చేత నియమించబడిన వాడు, అభిషేకించబడిన వాడు, గరుడైనటువంటి దైవజనుడు, ఒక గరుడైనటువంటి ఒక ప్రవక్త. దేవుని నోటి మాటగా, దేవుని యొక్క బోరగా, దేవుని యొక్క సాధనంగా, ఆయన రాయబారిగా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను ప్రజలకును బోధించేటువంటి ఒక దైవజనుడిగా ఈయన ఉంటే, దేవుని చేత నియమించబడి ఉంటే, దేవుని చేత అభిషేకించబడి ఉంటే, దేవుని చేత పిలువబడిన వాడిగా ఉంటే, ఈ గరుడైనటువంటి ఈ ప్రవక్తకు విరోధంగా రాజులు లేస్తున్నారు, విరోధంగా ప్రధానులు నిలవబడతారు, విరోధంగా యాజకులు, విరోధంగా దేశ నివాసులు విరోధమై ఉంటారు. అయినా సరే ఇదిగో ఇర్మియా, నేను నీకు తోడే ఉన్నాను కనుక వారు నీ మీద విజయము పొందజాలరు. దేవునికి స్తోత్రం. ఏమండి, రాజు విరోధి, ప్రధానుడి విరోధులు, యాజకుల విరోధులు, దేశ నివాసులు అందరూ కూడా విరోధంగా ఉంటే ఈయన ఒక్కడే ఏం చేయగలడు? ఒంటరివాడైపోయాడు దైవజనుడు. ఒంటరివాడైపోయాడు. ఒకవేళ నేను ఒంటరివాడను, ఒంటరిదాను అని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో, దేవుడే కనుక నీ పక్షంగా ఉంటే, దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే, ఎందరూ నీకు విరోధముగా లేచిన విజయం నీదే. ప్రైజ్ ది లార్డ్. రాజులు నీకు విరోధముగా ఉన్నా, ప్రధానులు విరోధంగా ఉన్నా, యాజకులు విరోధంగా ఉన్నా, దేశ నివాసులు విరోధమై నిన్ను ఒంటరిగా చేసిన, నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉంటే చాలు. ఎంతమంది నీ మీదకి వచ్చినా సరే విజయం మాత్రం నీదే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
విజయం నీది. ఇంతకీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేది చూసుకో, అంతే నువ్వు చూసుకోవాల్సినది. రాజుగారు నా పక్షంగా ఉన్నాడా, ప్రధానులు నా పక్షంగా ఉన్నారా అని చూడొద్దు. రాజుల వైపు చూడొద్దు, ప్రధానుల వైపు చూడొద్దు, యాజకులు నా పక్షంగానే ఉన్నారా అని చూడొద్దు. దేశ నివాసులు నా పక్షంగానే ఉన్నారా అని దేశ నివాసుల వైపు చూడొద్దు. నువ్వు చూడాల్సింది దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అంతే. దేవుడే కనుక నీకు తోడై ఉంటే ఎంతమంది నీకు విరోధముగా లేచినా వారు నీ మీద విజయము పొందలేరు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధముగా ఎవడు నిలవగలడు? విరోధముగా ఏది ఉండగలదు నీకు? దేవుడే కనుక మన పక్షంగా ఉంటే నీకు విరోధముగా ఏది ఉండగలదు? ఏది ఉండగలదు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను గనక అని దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడు. నేను నీకు తోడై ఉన్నందున దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? నాకేం చేయగలడు? నరులు నాకేం చేయగలరు? రాజులు ఏమి చేయగలరు? అందుకే రాజులు నమ్ముకున్నట్టు కంటే, అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని ఆశ్రయించండి, ఆయన సహాయాన్ని పొందుకోండి, ఆయన సన్నిధిని తోడుగా తీసుకువెళ్ళండి. ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి తోడుగా రాకపోతే మనం ఏం చేయగలం? ఆయన సన్నిధి తోడుగా రాకపోతే, అందుకే మోషే అంటాడు, ప్రభువా నీవు నాతో కూడా రాని ఎడల, నీవు మాతో రాని ఎడల మమ్ములను పోనీకయ్యా, నీవు నాకు తోడుగా ఉండాలి, మీరు మాకు తోడుగా ఉంటేనే ప్రభువా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించేటప్పుడు ఒకానొక సమయంలో దేవునికి ఇశ్రాయేలుల మీద కోపం వచ్చేసి, ఇదిగో నేను మీతో కూడా రాను, నేను మీతో వచ్చానా, ఇగో వీళ్ళు చేసుకున్నటువంటి ఈ పనులకి, వీళ్ళ సనుగుడు గొరుగుడికి నాకు కోపం వచ్చేస్తుంది, ఎప్పటికప్పుడు వీళ్ళని చంపేస్తాను నేను, కాబట్టి ఎందుకు ఈ లేనిపోని బాధ అంతా, నేను మీతో కూడా రాను. మోషే అంటాడు, ప్రభా నీవు మాతో కూడా రాకపోతే మమ్మల్ని కూడా వెళ్ళనీయుద్దయ్యా, నా దూతను పంపుతాను మీకు ముందుగా, మీ దూత కాదయ్యా, నువ్వు కావాలయ్యా,
మీరు మాకు తోడుగా ఉండాలయ్యా. అట్టకాదు మోషే, నేను వస్తా, నాకు రావాలని ఉంది, కానీ వీళ్ళ మాటలు వింటుంటే నాకు అమ్మ వచ్చేస్తుంది కదా. ఒక్కసారి అంటాడు దేవుడు అన్నాడు మోషే, అట్టగదా అబ్బాయి, నీతో రావాలని నాకు, మీతో కలిసి సహవాసం చేయాలనుంది, మీతో నివసించాలనుంది, మీ మధ్యలో నివసించాలని ఆశ ఉంది నాకు. అందుకోసమేగా మీ మధ్య నా కొరకు ఒక నివాసం ఏర్పాటు చేయమంది. కానీ ఈ ప్రజలున్నారు చూసావు, వీరి సలుగుళ్ళు, వీరి గొనుగుళ్ళు, వీరి మాటలు, వీరి అవిశ్వాసపు క్రియలు చూస్తూ ఉంటే నా కోపం వచ్చేస్తుంది. నా కోపానికి, నా ఉగ్రతకి వీళ్ళు ఎక్కడ గురైపోతారు, వీరిని ఎక్కడ చంపేస్తానో, ఎందుకు లేనిపోను బాధ. కాబట్టి నేను రాలే, కానీ నా దూతను పంపుతాను, మీకు ముందుగా నా దూత ఉంటుంది, తీసుకెళ్ళి నా దూత ఉంటాడు మీతో కూడా, తీసుకెళ్ళి వెళ్ళండి, నేను రాను. దేవుని యొక్క సన్నిధిని, ఆయన సహవాసాన్ని, ఆ విలువను ఎరిగినటువంటి ఈ మోషే అంటాడు, బ్రతిమలాడుతుంది, ప్రభా నీవు కనుక మాతో రాకపోతే మమ్మల్ని కూడా వెళ్ళలేదు, మేము ఎక్కడే ఉండిపోతాం, వెళ్ళాం ఆయన బ్రతిమలాడుకుంటాడు. ఆయన సన్నిధి యొక్క విలువను ఎరిగినటువంటి మోషే అట్లా దేవుని సన్నిధిని కాంక్షించి నీ తోడు నాకు కావాలని అడిగితే, ఈ ఇశ్రాయేలులో కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇదిగో మోషే, మేము ఈ మధ్యలోనే రాలిపోయే వాళ్ళు లాగున్నాం, అసలు ఎందుకు ఈ లేనిపోని బాధ, ఈ అరణ్యాలు, ఈ తిరుగుళ్ళు, ఆకలికి అలమటించడం, దాహానికి పెళ్ళని ఎండిపోతుంది, 4 ఎండు పిడసగట్టిపోతుంది, మా వల్ల కాదులే, కానీ మేము మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం, అయితే ఏందిలే కానీ బతుకుంటే బలుసాకులు తిని బతకొచ్చు, ఆ పిడకలన్నా చేసుకొని, ఆ ఇటుకలన్నా చేసుకొని, ఆ శ్రమను అనుభవించుకుంటూ, ఆ కష్టాలు పడుకుంటూ అయినా సరే, ఆ బానిస బతుకుతూ అయినా సరే, ఎట్టకుండా అక్కడ బతకొచ్చులే, మేము వెళ్ళిపోతాం, మీరు వస్తే వచ్చారు లేకపోతే లేదు అని కొంతమంది బయలుదేరి. మోషే బ్రతిమలాడుతున్నా, ఇలా అలా అనొద్దు, వెళ్ళొద్దు, దేవుడు మీకు తోడుగా లేడు, దేవుడు మీతో కూడా రావట్లేదు, వెళ్ళొద్దు అని మోషే బ్రతిమలాడుతుంది. వస్తే రండి మీరు, లేకపోతే మీరు రావద్దు, మానేయండి, మేము మాత్రం నీ మాట అయినా మేము వెళ్ళిపోతాం తిరిగి వెనక్కి అని కొంతమంది మోషే మాటను తోసేసేసి, మోషే మాటను తిరస్కరించి వెనుదిరిగి వెళ్తారు. వెళ్తున్నారు, అలా కొండ ఎక్కారు, ఎక్కిన వాళ్ళు దిగనే లేదు, శత్రువులు మాట వేస్తున్నారు పైన, అంతే హతమార్చేశారు, చచ్చిపోయారు. కొండ ఎక్కిన వాళ్ళు దిగను కూడా దిగల. కారణం, దేవుని సన్నిధి వారికి తోడుగా లేదు, దేవుని సన్నిధి వారికి తోడుగా రాలా. మా బలముతో మేము సాధించగలం, మా జ్ఞానంతో సాధించగలం అనుకున్నారు. కొంతమంది అంతే, తమ బలం మీద ఆధారపడతారు, తమ జ్ఞానం మీద ఆధారపడతా ఉంటారు. మేము ఏదైనా సాధించగలం, మా బుద్ధి బలం, మా బుద్ధి బలం, మా జ్ఞాన బలం, మా ధన బలం, మా అంగబలం, మేమేమైనా చేయగలం అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవేమి అక్కరకరావు, ఇవేవి కూడా నీకు సహాయం చేయలేవు. దేవుడే కలిగి నీకు విరోధి అయితే ఎవరు రక్షించగలరు? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధిగా ఉంటే నువ్వేం విజయం సాధించగలవు? ఏ రంగంలో అయినా సరే నువ్వు విజయాన్ని చూడలేవు, ఏ రంగంలో కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు, సఫలత అనేది నువ్వు చూడలేవు. దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, నువ్వు అడుగు పెట్టు ప్రతి చోటును ఆయన దీవిస్తాడు. ఆది కాండంలో మనం చూడగలిగితే యోసేపుని గురించి రాసి ఉంటుంది. యోసేపుని గురించిన సాక్ష్యం ఎవరిస్తాడు తెలుసా? పోతీఫర్ ఇస్తాడు. ఒక అన్యుడైనటువంటి పోతీఫర్ ఇస్తాడు.
అతను గమనించాడంట, గుర్తించాడంట. అతని దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నందువల్ల అతను అడుగు పెట్టిన చోట ఎలా దీవించబడుతుంది అన్న సంగతిని ఒక అన్యుడు గుర్తించాడు. అడుగు పెట్టిన చోట ఎలా దీవించబడుతుంది, అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు అన్న సంగతిని గుర్తించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మనకు తోడుగా ఉండాలి. నీవు ఆరంభించిన కార్యాలు దీవెనకరంగా మారుతాయి. ఆరంభించుటే మన వంతు. అది దీవెనకరంగా ఉండడమా ఎట్లా ఉండడం అనేది దేవుని చేతుల్లో ఉంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని తోడును మనం కలిగి ఉండాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. కాబట్టి దేవుడు నాకు సహాయకుడు, నరులు నాకేం చేయగలరు, నేను దేనికి భయపడను, నేను దేనికి భయపడను, నేను కంగారు పడను. ఎందుకు కంగారు పడను, ఎందుకు భయపడను? దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు సహాయుడు. నరులు నాకేం చేయగలరు? నరుల సహాయం వ్యర్థం. నరులు నాకేం చేయగలరు? దేవుడు చేయకుండా నరులు ఏం చేయగలరండి? దేవుని సన్నిధి తోడుగా ఉండకపోతే మనం విజయాన్ని చూడలేం. అందుకే యిర్మీయా ప్రవక్త ధైర్యం తెచ్చుకోవడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా బాలుడు కదా, ఆ బాలుడైనటువంటి యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. అందరూ ఏకమై నీకు విరోధంగా నిలబడినా నేను నీకు తోడుగా ఉన్నాను. చాలదండి దేవుడు అప్పుడు తోడుగా ఉంటే? చాలదంటారా? లోకమంతా మనకు తోడుగా ఉండాలా? లోకమంతా మనకు సపోర్ట్గా ఉండాలా? ఎంతమంది నీకు సపోర్ట్గా ఉన్న దేవుడు నీకు సపోర్ట్గా లేకపోతే ఏం చేయగలరు? ఎంతమందికి నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా దేవుడు కనుక నీకు సహాయం చేయకపోతే ఏం సాధించగలవు? ఎంతమంది నీ పక్షంగా ఉన్నా దేవుడు నీకు విరోధంగా ఉంటే ఏం చేయగలవు? మనం ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. కనుక నేటి దినాల్లో ప్రభువా నీ సహాయం నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, ప్రభువా నీవు నా పక్షంగా ఉండాలయ్యా అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. 118వ కీర్తన 6వ చరణాన్ని చూడండి. 118:6 చూడండి ఒకసారి. కీర్తన, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడట సహకారి అయి ఉన్నాడు. దేవుడు మనకు సహకారిగా ఉండాలి. యిర్మీయాతో అన్నాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నా అన్నాడు. ఇంతకన్నా అభయం ఇంకేంటండి? ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఇంకేం కావాలి మనకు? నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పైన ఎవరు కూడా విజయం పొందలేరు అని దేవుడు వాగ్దానం చేస్తే ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేముందండి? ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేమైనా ఉందా అసలు? ఇంతకన్నా గొప్ప ధన్యత మరి ఇంకేంటి? ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలిగితే మన వంటి భాగ్యవంతులు మరొకరు లేరు. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఎందుకో గొప్పదే. ఎందుకు గొప్పదండి? ఇశ్రాయేలు భాగ్యం గొప్పదని కారణం ఏంటంటే యెహోవాను దేవుడిగా కలిగి ఉన్నారు వాళ్ళు. అది గొప్ప భాగ్యం.
ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు, ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి? లోకమంతా ఏకమైన, లోకమంతా నిన్ను ఒంటరిగా చేసిన, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎంతకంటే ఇంకేంటి? ఎవరేం చేయగలరు? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో కనుక చూసినట్లయితే దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు కదా, మోషేకు నేను తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. నీ దినములన్నిట ఎవరును నీ పైన విజయం పొందలేరు, ఎవరు నీ ఎదుట నిలవలేరు కదా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలవలేరు. చూడండి ఒకసారి చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉండును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం! మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటా. నీ దినములన్నిట, లైఫ్ టైం అన్నమాట. నీ జీవితకాలం అంతా, నువ్వు ఎంతకాలం బతుకుతావు అంతకాలం లైఫ్ టైం. నీ జీవితకాలం అంతా నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నారో అట్లా నీకు తోడుగా ఉంటా. నీ ఎదుట ఏ మనిషి కూడా నిలవలేడు. నీకు విరోధంగా ఏ మనుషుడు నిలవలేడు. నీకు విరోధంగా ఏ రాజ్యము నిలవలేదు. నీకు విరోధంగా ఏ రాజు నిలవలేడు. నీకు విరోధంగా ఏ ప్రధాని నిలవలేడు. నీకు విరోధంగా ఏ యాజకుడు నిలవలేడు. నీకు విరోధంగా ఏ దేశ నివాసి నిలవలేడు. కారణం, నేను నీకు తోడే ఉన్నందున. అంతే కారణం ఒక్కటే అక్కడ చెప్పు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వాళ్ళెవరు నిన్నేం చేయలేరు. ఏ శత్రువు నిన్నేం చేయలేడు. ఏ రోగం నిన్నేం చేయలేదు. ఏ సమస్య నిన్నేం చేయలేదు. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. అగ్ని నిన్ను కాల్చజాలదు, జలములు నిన్ను ముంచలేవు. అగ్నియే నిన్ను కాల్చలేదు, జలములు నిన్ను ముంచలేవు. దేవుడు మన పక్షంగా ఉంటే అది జరిగేది. ఇశ్రాయేలు పక్షంగా, మోషే పక్షంగా దేవుడు ఉన్నాడు. ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఎదుట ఎర్ర సముద్రం గర్జిస్తూ ఉంది. ఇశ్రాయేలు అంటున్నారు, ఈ సముద్రంలో ముంచి చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. మమ్మల్ని చంపడానికి ఈ దారిలో ఇక్కడ తీసుకొచ్చావా అని మోషే మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మోషే దేవునికి ప్రార్థన చేసి, దేవుడు అన్నాడు కదా, నీ చేతి కర్రను సముద్రం తట్టు తిప్పు. అంతే. ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వచ్చింది. దేవుడు సముద్రమును ఆరిపోజేసి ఆరిన నేలగా దేవుడు ఏర్పాటు చేసాడంటే. ప్రైజ్ ది లార్డ్. హైవే 6 లైన్స్లో 8 లైన్స్, మరి ఎన్ని లైన్లు హైవేనో నాకేం తెలియదు కానీ ఆరిన నేల ఏర్పడింది. లక్షలాది మంది ఇశ్రాయేలీలు ఆ ఆరిన నేల మీద సముద్రపు ఈదరి నుండి ఆదరి వరకు చక్కగా నడిచి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ఆరిన నేల మీద వెళ్ళారు కదా. చక్కని హైవేని దేవుడు ఏర్పాటు చేసేందుకు ఏ విధమైన బ్రిడ్జి లేదు ఆ రోజుల్లో.
బ్రిడ్జి కట్టాల్సిన పని లేదు. బ్రిడ్జి ఏం కట్టలా. ఆశ్చర్యంగా దేవుడు 6 నెలలు ఏర్పాటు చేశాడు. సముద్రమే అక్కడ త్రోవను ఇచ్చింది, మార్గాన్ని ఏర్పాటు చేసింది సముద్రం మీకోసం. గర్జించే సింహం, గర్జించే సింహాలు సైతం కుక్కలాగా మారిపోయి మెదలకుండా కూర్చున్నాయి. గర్జించుతున్న సింహాలు, ఆకలితో అలమటించినటువంటి సింహాలు సైతం మెదలకుండా కూర్చున్నాయి, ఉపవాసం ఉన్నాయి దానియేలు కోసం. విచిత్రమైనటువంటి సంగతి. దానియేలు సింహాల గుహలో అయితే దానియేలుగా తిండి తినకుండా ఉంది. అక్కడ సింహాసనం మీద ఉండేటువంటి రాజు సైతం ఆ రోజు అన్నపానములు నాట్యములు అన్నీ ఆపేసాడట. రాజు మాత్రమే అనుకుంటున్నారా? దానియేలే కాదు, రాజు మాత్రమే కాదు. విచిత్రమైన సంగతి, దేవుడు సింహాల నోళ్ళు మూయించేసాడు. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మోయించాడు. సింహాలు కూడా ఆ రోజు రాత్రి అన్నం నీళ్ళు ఉపవాసం ఉండి కూర్చున్నాయి. ఉపవాసం ఉన్నాయి. మనుషుడు ఉపవాసం ఉండట్లా, మనిషి ఉపవాసం ఉండట్లా. తిండిపోతు కావద్దు, గొంతుకి కత్తి పెట్టుకో అని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఉండటం మంచిది, అది ఆరోగ్యానికి మంచిది. అది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యానికి కూడా మంచిది. ఉపవాసాలు ఉండండి, ఆరోగ్యానికి మంచిది. ఉండకపోతే ఏదో ఒక రోజున ఉండాల్సి వస్తుంది, తిండి తినకుండా బతుకు. కొంతమందిని చూస్తూ ఉంటాం, 4 లంకనాలండి. ఎన్ని లంకనాలు? 4 లంకనాలండి. అప్పుడు ఉంటావుగా లంకనాలు, ఉండు. పస్తులు ఉండాలిగా ఒక్కోసారి, అప్పుడు ఉండాల్సి వస్తుంది. ఎందుకు లేరుకుంటారు? డాక్టర్లు కూడా అంటున్నారు, వారంలో కనీసం ఎంత తక్కువ వేసుకున్నా ఒక్క రోజున ఉపవాసం ఉండండి అంటున్నారు. అది ఆరోగ్యానికి మంచిది. ఒంట్లో ఉన్నటువంటి చెడు కొవ్వు కరిగిపోద్ది. కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొవ్వు అలాంటిది ఏమైనా ఉంటే అది కరిగిపోద్ది. కనీసం 2 రోజులట. 2 రోజులు ఉండలేకపోతే కనీసం ఎంత నీచకం చేసిన ఒక్క రోజన్న ఉపవాసం ఉండటం అది మంచిది. పస్తులు ఉండే బదులు, లంకనాలు ఉండే బదులు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తే అది దీవెనకరం కదా. విచిత్రమైన సంగతి, దేవుడు సింహాల నోరు కూడా మోయించేసాడు. అవి కూడా దెబ్బకి నోరు మూసుకొని కూర్చున్నాయి దానియేలు కోసం. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనపక్షంగా ఉన్నాడు. ఇర్మీయాతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున జయము పొందజాలరు, జయము పొందలేవు. సింహం జయం పొందలేదు కదా, సముద్రం జయం పొందలేదు. ముంచేసింది సముద్రం ఇశ్రాయేలుని, ముంచలేకపోయింది. యోర్దాను నది ఇశ్రాయేలును ముంచివేసిందా? ఏకరాశి అయింది తప్ప అది కూడా ముంచలేకపోయింది. అగ్ని కాల్చలేకపోయింది. షడ్రకు మెషకు అబేద్నెగో కాల్చలేకపోయింది. అగ్ని నిన్ను కాల్చచాలదు, అగ్ని నిన్ను కాల్చచాలదు. ఏది కూడా విజయం పొంద. సింహం ఏమి చేయలేకపోయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాన మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి. నేటి దినాలలో, ఈ అంత్య దినాలు, అపాయకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. రోజులు ఎంత అపాయకరంగా ఉంటున్నాయో
ఎటు వెళితే ఎలా ఉంటుందో తెలియని రోజులు, ఎటు నుంచి అపాయం మీద పడుతుందో తెలియని రోజులు. మెదలకుండా మన దారిలో మనం వెళ్ళినా, బండి వేసుకోను, కారు వేసుకోను, నడుచుకుంటాను, సైకిల్ మీద మన దారిలో మనం వెళ్ళినా, ఎదుటోడు కూడా సరిగ్గా రావాలిగా. మన తప్పేం లేదు, ఎదుటోడు కూడా కరెక్ట్గా ఉండాలిగా. యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి కదా, వాళ్ళదేం తప్పులేదండి. వాడే రాంగ్ రూట్కి వచ్చాడు, వాడే ఎవడు రాంగ్ రూట్కి వచ్చినా జరగాల్సింది జరిగిపోతుంది. ఎంత బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో ఎవరి నోటు విన్నా సరే కరోనా. మనిషి భయపడుతున్నాడు నేడు దినాల్లో కరోనాకు. దేవుడికి భయపడలా, కరోనాకు భయపడుతున్నాడు మనిషి. మనం ఆరోగ్యంగానే ఉన్నాం, బయటికి వెళ్తే ఏ దిక్కు నుంచి ఆ వైరస్ మనలో సోకిద్దో అన్న భయం. అందుకే ఈ లాక్డౌన్లు, ఈ జాగ్రత్తలు, ఏ దిక్కు నుంచి ఎలా వచ్చిందో తెలియని పరిస్థితులు. మనం బాగానే ఉన్నాం, మనం ఆరోగ్యంగానే ఉన్నాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ రోజున ఎంత భయం, సెంటర్కి వెళ్ళాలంటే భయం, ఒక షాప్కి వెళ్ళాలంటే భయం, మార్కెట్కి వెళ్ళాలంటే భయం. కారణం ఏంటి? అక్కడికి ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు. కదా, తెలిసి ఎవరూ అట్లా చెయ్యము, తెలియకనే. ఇప్పుడు కరోనా వైరస్ సోకింది ఒకటికి, వాడేమో కావాలని వచ్చి అందరిని ముట్టుకోడు, కావాలని ఏమి అందరికి రాయడు దాన్ని. వాడికి తెలియదు, నాకేం లేదు కానీ నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అనుకుంటాడు. కానీ తనకు తెలియకనే తానొక కరోనా వైరస్కి వాహకంగా ఉన్నాడు. ఆ సంగతి తెలియదు. వచ్చాడు, జనాల్లో తిరిగాడు, వెళ్ళిపోయాడు. ఈడు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఇక మిగిలిన తగులుకుంటాడు. ఏంటి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఏంటంటే ఈ సంగతి? కరోనా పాజిటివ్ అంతే. తగులుకొని ఆ ప్లేస్కి లేక ఆ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో అందరూ పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అందరిని హోమ్ క్వారంటైన్ చేయడమే, అందరికీ టెస్ట్లే. ఎవరు వచ్చారు? పలానా చివరికి తెలుస్తారు ఎవరు అని. ఇక అతనితో ఎంతమంది సహవాసం చేశారో, సాంగత్యం చేశారో, కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు, ఇక వాళ్ళందరూ టెస్టులు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చేస్తాం. ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నామో, ఎలాంటి భయానకమైన పరిస్థితుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నామో, గాలిని పీల్చుటకు కూడా భయపడాల్సిన పరిస్థితులు. అందుకేగా ముక్కుకి మాస్క్, నోటికి మాస్క్, చేతులకు శానిటైజర్లు, గ్లౌజులు. ఏమో దేని ద్వారానైనా ఒకవేళ రావచ్చు అన్న జాగ్రత్తలు. గాలి పీల్చడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు. తాను పీల్చినటువంటి గాలి, పీల్చి వదిలిన గాలిని మరలా దాన్ని పీల్చుకునే పరిస్థితి. అంతే కదా. చాలా మందిలో ఈ రోజున బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఈ మాస్కులు పెట్టుకొని తగ్గట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసలు
బ్రీతింగ్ రేట్ తగ్గట్లా. ఏం పీల్చుతున్నారు, ఏది వదిలేరో మళ్ళీ దాన్నే పీల్చుకోవాల్సిన పరిస్థితి. బ్రీతింగ్ రేట్ తగ్గిపోతుంది, పడిపోతుంది. ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాము. దేవుడే కనుక మనకు తోడుగా ఉండకపోతే, ఆయన సన్నిధి కనుక మనకు తోడుగా ఉండకపోతే, వాక్యం సెలవిస్తుంది, సాతానుడు అపవాది ప్రాణముల తోడనే మృంగివేసి ఉండువాడట. ఏం చేస్తాడు? ప్రాణాలతోనే వాడు మింగేయాలని చూస్తాడు సాతానుడు. అందుకోసమే ఈ దినాల్లో ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అని మనం ఎంతైనా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిని కాంక్షించవలసిన వారమై ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని తోడుగా తీసుకువెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను పోనీయొద్దు ప్రభువా అని మనం కూడా మోషే వలె ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మోషేకు తోడై ఉన్నట్లుగా నాకు కూడా తోడుగా ఉండు ప్రభువా. మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశావు కదా. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటాను యెహోషువతో చెప్పాడు కదా. యెహోషువతో చెప్పినట్లుగా నాతో కూడా చెప్పు ప్రభువా. యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా యిర్మీయాకు తోడుగా ఉంటా అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, అందువల్ల ఎవడు నీ మీద జయం పొందలేడు అని యిర్మీయాతో చెప్తూ ఉన్నాడు. విరోధంగా లేచింది ఒకలో ఇద్దరు కాదు. రాజ్యం విరోధం అయిపోయింది, రాజు విరోధం అయిపోయాడు, అధికారులు విరోధం అయిపోయారు, చివరికి ప్రజలు యాజకులు సైతం కూడా విరోధం అయిపోయారు. అలా బాధాకరమైన విషయం ఏమన్నా ఉందంటే ఇదే. రాజులాంటి సరే తెలుసో తెలియకో వదిలేయండి. ప్రధానులు అధికారులు తెలుసో తెలియకో వదిలేయండి. దేశం నివాసులు ప్రజలు తెలుసో తెలియకో వదిలేయండి. యాజకులు కూడా విరోధం అయిపోతే ఇంకేముందండి అసలు. యాజకులు అంటే దేవుని పక్షంగా నిలబడవలసిన వారు, దేవుని పిల్లల పక్షంగా నిలబడవలసిన వారు, దేవుని సేవకుల పక్షంగా నిలబడవలసిన వారు, దేవుని పక్షంగా నిలిచి ప్రార్థించవలసిన వారే విరోధం అయితే ఇంకెవరికి చెప్పగలరు? ఎవరంటారు కదండి. పక్షపాతం ఉండకూడదట. అందుకే పక్షపాతం ఉండకూడదు. దేవుడు దాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. మొహం చూసి మాట్లాడతారు, దేవుడు ఒప్పుకోవట్లేదు. సామెతగా లోకంలో తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అంటే మొహాలు చూసి న్యాయాలు చేయకూడదు. ఈ మావాడు కాబట్టి అని దాచేయటం కాదు, తప్పుని దాచిపెట్టడం కాదు. తప్పును తప్పు అనడం, అదే దేవుడు కోరేది. న్యాయాన్ని అన్యాయంగా మార్చకూడదు, వాస్తవాన్ని నిజాన్ని అబద్ధంగా చేయకూడదు. మన దేవుని పిల్లలారా, యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తూ మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను అనడమే కాదు, అలానే ఉన్నాడు దేవుడు. ఎందరో రాజులతో యుద్ధం చేశాడు, రాజ్యాల మీదకి వెళ్ళాడు, ఆశ్చర్యకరమైన విజయాలు సాధించాడు. బలమైన సామ్రాజ్యాలు సైతం నిలవలేకపోయాయి యెహోషువ ఎదుట. ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనము అడగాల్సింది దేవుణ్ణి, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా దయచేయి. యిర్మీయాకు తోడుగా ఉన్నట్లుగా, యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా, మోషేకు తోడుగా ఉన్నట్లుగా మీరు నాకు తోడుగా ఉండండి, మీరు నా పక్షంగా ఉండండి, మీరు నాకు సహాయకుడై ఉండండి అయ్యా. నేను దేనికి భయపడను. అంటే దేవుడు మా పక్షంగా ఉండకి దేనికి భయపడటం? మనం భయపడాల్సిన పని లేదు. ఈ వాగ్దానాలన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం ఏముంది? భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, విజయం నాది అన్న ధైర్యంతో మనం ఉండాలి.
రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా అతని దాసుడు అక్కడ మనకు కనపడతా ఉంటారు. అప్పటికే శత్రువులు ముట్టడి వేశారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి స్తుతించి స్తుతియాగాలు అర్పించి స్తోత్ర నైవేద్యములు దేవునికి అర్పించి, అంటే దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని ఇక పొద్దున్నే బయటకు వచ్చాడంట దాసుడు. ఆశమోహంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆవులించుకుంటాడు. చూద్దును కదా, కొండ మీద ఉంది వీళ్ళ నివాసం, కొండ మీద కట్టుకుని ఉన్నారు. ఇట్లా చూసేసరికి చుట్టూ శత్రువులు ఉన్నారు. వీళ్ళ చుట్టూ ఎవరున్నారు? శత్రు సైన్యం ఉంది. చూసి హడలెత్తిపోయాడు, భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. దైవజనుడా, ఒకసారి చూడండి దాన్ని. అతడు భయపడవద్దు. అతడు అంటే ఎవరు? అతడు దైవజనుడు ఎలీషా తన దాసుడితో చెప్తున్నాడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎవరున్నారంటే ఇతని పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. పరలోక సైన్యమే వీరి చుట్టూ ఉన్నట్లుగా చూసాడు. అంతకుముందు కనపడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఎవరు కనపడ్డారు? శత్రువులు కనపడ్డారు. 14వ వచనం చూస్తే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, మనం ఏం చేయాలయ్యా? ముట్టడి వేయబడి ఉంది పట్టణం అంతా. శత్రువు రాజు ముట్టడి వేశాడు. తన సైన్యంతో వచ్చాడు. రథాలు గుర్రాలు అన్ని ముట్టడి వేసి ఉన్నాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లే ఉన్నామా? చచ్చిపోతాం. ముట్టడి వేశారయ్యా, భయపడిపోతున్నాడు. విషయం తెలియక భయపడ్డాడు. విషయం తెలిసినాడు ఎందుకు భయపడతాడు కదా? గబుక్కును చూడగానే పాము కనపడుతుంది. అక్కడ చూడగానే పాము కనపడుతుంది. అలా కదలకుండా అలా ఉంది పడి. అమ్మో పాము ఇంకేముందండి బాబు, పాము వచ్చేసింది. అది ఎంతలా ఉంది అనుకున్నాను, ఇంతలా ఉంది, ఇంత పొడవు ఉంది, అదిగో అక్కడ ఉంది. అమ్మో పాము అని కంగారు పడిపోయి హైరాణ పడి అటు ఇటు గంతులేసి పరుగులెత్తి అటు చేసి ఇటు చేస్తే చివరికి కొంచెం ధైర్యం కలిగిన వాడు వచ్చాడు. కర్ర పట్టుకొని వచ్చాడు. చూస్తే అది చచ్చిన పాము. చివరికి అది ఏం పాము? చచ్చిన పాము. చచ్చిపోయి ఉంది, పడి ఉంది. ఈ సత్యమును ఎరిగిన వ్యక్తి కంగారు పడుతున్నాడు. అమ్మో పాము, అమ్మో పాము, అమ్మో పాము. సత్యమును ఎరిగిన వాడు, విషయం తెలిసిన వాడు భయపడతాడా? ఎందుకు భయపడ్డా? పామేగా, పామేలే కానీ చచ్చి ఉంది. అది చచ్చిపోయిన పాము.
అది ఏం చేయలేదు. అలానే అపవాది కూడా అంతే. సత్యమును తెలుసుకోండి. ఏమిటి సత్యం? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రికలో రాసి ఉంది 4వ అధ్యాయం 7వ వచనంలో. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. శత్రువు అయిన అపవాది, వాడే మన శత్రువు. ఎప్పుడు నాశనం చేద్దామని చూసి కూర్చునేది ఆడే. వాడు దొంగ, సాతానుడు దొంగ, అపవాది దొంగ. నీ సంతోషాన్ని ఎత్తుకుపోయే దొంగ, నీ ఆరోగ్యాన్ని ఎత్తుకుపోయే దొంగ, నీ కష్టార్జితాన్ని ఎత్తుకుపోయే దొంగ, నీ రక్షణను ఎత్తుకుపోయే దొంగ, నీ పరిశుద్ధతను ఎత్తుకుపోయే దొంగ. వాడు దొంగ, దొంగతనం చేయడానికి వస్తాడు. నిన్ను నరకంలోకి తీసుకెళ్ళాలని మనం ఏం చేయాలి ఇప్పుడు మనం? వాడు శత్రువు, వాడు అపవాది, వాడు శత్రువు. వాక్యం శ్రమిస్తుంది, అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ది లార్డ్. అపవాది సాతాను, వాడి తల చితకదొక్కబడింది. వాడి తల చితకదొక్కేశాడు యేసయ్య సిలువలో. చితికిపోయింది తల. సాతానుడు తోక మాత్రమే ఆడెత్తున్నాడు. పాము తనను చితకదొక్కిన దాని ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళింది? తోకలో పోయిద్ది అంట. తోకని ఏం చేస్తుంటుంది? ఆడుతా ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది, అటు ఇటు ఊపుతూ ఉంటుంది. దీని తలకాయని ఎక్కడో కనంలో పెట్టింది, చితికిపోయింది తలకాయని. ఈ సత్యమును తెలుసుకోలేక, ఏ సత్యం? ఆల్రెడీ దాని తలకాయ చితికిపోయింది. కనపడకుండా తలకాయని ఏం చేసింది? చితికిపోయిన తలకాయని కనంలో పెట్టేసింది. తోకను మాత్రం ఆడేస్తుంది. నేను బతికే ఉన్నా ఏంటో అనుకున్నా. నేను ఒక్కసారి కనుక నాకు బయటకు వచ్చానా మీ అంతు తేలుస్తా అన్నట్టుగా భయపెడుతుంది. మన పిచ్చి జనాలు సత్యమును ఎరుగక, విషయం తెలుసుకోలేక, ఓడిపోయిన శత్రువు అయిన అపవాదిని చూసి భయపడుతున్నారు, సాతాను చూసి భయపడుతున్నారు. భయపడాల్సిన పని. వాడు ఓడిపోయాడు. వాడు ఆల్రెడీ ఎప్పుడో ఓడిపోయాడు. ఓడిపోయిన శత్రువు వాడు సాతాను. వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదురించి వాడు పారిపోతాడు. అపవాదిని ఎదురించి వాడు పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. మనమేం భయపడుతున్నాం? సత్యం తెలుసుకోవాలి. దేవుడు తోడుగా ఉంటే ఏ శత్రువు కూడా నీ పైన విజయము చూడలేరు. అది ఏదైనప్పటికీ, ఏది నీకు విరోధంగా లేచినప్పటికీ, ఏ సమస్య నీకు విరోధంగా నిలిచి నిన్ను భయపడుతూ ఉన్నప్పటికీ, దేనికి నీవు భయపడాల్సిన అవసరం లేదు. కారణం దేవుడు యెహోవా నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను దేనికి భయపడుదును? నేను భయపడాల్సిన పని లేదు అని నిన్ను నీకు ధైర్యం చెప్పుకో. యేసు వైపు చూడు, ధైర్యంగా ఉండు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా యేసయ్య నా పక్షంగా ఉన్నాడు. ఏ సమస్య నన్ను ఏమీ చేయలేదు. జలములు నన్ను ముంచుతారు, అగ్ని నన్ను కాల్చుతారదు. కారణం నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనేటువంటి గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండాలి. భయపడుతున్న అన్నారు, భయాన్ని విడిచిపెట్టండి. మోషేకి తోడే ఉన్న దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషువకే తోడుగా ఉన్నటువంటి దేవుడు యిర్మీయాకు కూడా తోడుగా ఉన్నాడు. యిర్మీయాకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి పక్షపాతం లేదు.
ఆయన నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతో ఉండి నీకు విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ పక్షంగా ఉండి నీ శత్రువు ఆయన వారిని జయించాలని ఆయన కోరుకుంటున్నాడు. గిద్యోను అన్నాడు, గిద్యోనుతో ఉన్న సైన్యం అంటూ ఉంది, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం కదా. గిద్యోను చేతిలో ఖడ్గం ఉందా? ఇది ఎవరి ఖడ్గం అనుకున్నారు? యెహోవా ఖడ్గం. దావీదు అంటున్నాడు, యుద్ధం యెహోవాదే. యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. యుద్ధం యెహోవాదే. యుద్ధం నేను చేస్తాను అనుకున్నావా? నేను కాదు. నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు. నా పక్షంగా నా దేవుడు యెహోవా ఉన్నాడు. ఆయన యుద్ధం చేయబోతున్నాడు నీతో. మామూలుగా ఆలోచన చేస్తే దేవుడే గనక దావీదు బౌలుడైనటువంటి దావీదు పక్షంగా లేకపోతే గొలియాతును జయించగలడా? అతను యుద్ధ వీరుడు, జయించలేడు. కానీ దేవుడు అతని పక్షంగా ఉండటం బట్టి జయాన్ని పొందాడు. గిద్యోను సైన్యం ఎంతమంది అండి? 300 మంది అంతే, జస్ట్ 300. మరి శత్రువులు, వారి ఒంటెల గురించి వ్రాయబడింది, లెక్కకు ఇసుక రేణువుల వలె. మరి ఒంటెలే అంటే లెక్కకు ఇసుక రేణువులాగా. అశ్వబలం కదా, గుర్రాలతో మోహరించిన వారు, రథాలతో మోహరించిన వారు. కాల్బలం, కాల్బలమే ఎక్కువగా ఉంటుంది సైన్యంలో, కాల్బలమే అధికంగా ఉంటుంది. ఆ తర్వాత రథాలు, గుర్రాలు, ఒంటెలు, అధిక సంఖ్యలో కాల్బలమే ఉండేది. లెక్కకు ఇసుకరేను అదే సైన్యం ఉంటే అంతమంది మీదకి ఎంతమంది వెళ్ళారు? 300 మంది వెళ్ళారు. లింగులు ఇటుకు మరి 300 మంది. యుద్ధం చేసింది గొలియాతు కాదు, అక్కడ గిద్యోను కాదు. యుద్ధం చేసింది గిద్యోను కాదు, అతని సైన్యం కాదు. వారి పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు గిద్యోనికి అతని సైన్యానికి తోడుగా ఉన్నందున జయాన్ని పొందారంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున ఎవడును నీ పైన విజయము పొందజాలడు. నేను నీకు తోడై ఉన్నందున ఏది నీ పైన విజయము పొందజాలదు. దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. నేను ఒంటరివాడిను అని నువ్వేం కంగారు పడక్కర్లా. నేనేమీ చేయలేను, నిన్న బలహీనురాలని నేనేమీ చేయలేని అని అనుకోవద్దు. దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా కార్యములు చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా కార్యములు చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల వైపు చూడవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, భయపడకు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. సమస్య ఏదైనప్పటికీ దేవుడు నీ పక్షంగా నీకు తోడే ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకర శుభవేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ పక్షంగా ఉన్నాను అంటాడు ఆయన. భయపడకు. నీ శత్రువు నీ మీద విజయము పొందలేడు. అంతే, విజయం నీది. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుక విజయం నీది. అది చదువైనా విజయం నీదే, ఉద్యోగమైన పైచేయి నీదే, వ్యాపారమైన
విజయం నీదే. నీ సమస్య ఏదైనప్పటికీ, నిన్ను ఏది వేదనకు గురి చేస్తుందో, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో వాటిని చూసి భయపడకు. యేసు వైపు చూసి ధైర్యంగా ఉండు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా ప్రభు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఒక అచంచలమైన విశ్వాసంతో దేవుని వైపు చూసి నిలబడు. విశ్వాసం ద్వారా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ద్వారా నీవు విజయాన్ని పొందుకోబోతూ ఉన్నావు, విజయాన్ని సాధించబోతూ ఉన్నావు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆశతో విశ్వాసంతో దేవుని వైపు చూడండి. ప్రభా, నీవు నా పక్షంగా ఉంటే చాలయ్యా, విజయం నాదే. సమస్య ఏదైనప్పటికీ, ఏ సమస్య నీ మీద విజయము పొందలేదు. అది ఆరోగ్యపరమైన సమస్య, ఆర్థికపరమైన సమస్య, ఆధ్యాత్మికపరమైనటువంటి సమస్య, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, మరి ఏదైనప్పటికీ నువ్వు అడగాల్సింది ఒకటి, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు చాలు. నీవు నాకు తోడుగా ఉంటే చాలు, విజయం నాది. ఓటమి పాలవడానికి నీవు నన్ను నిలపలేదు. దేవుడు నిన్ను ఒట్టిని పిలుచుకున్నాడు అనుకున్నావా? ఓటమి పాలవడానికి దేవుడు నిన్ను పిలవలా. విజయ పదంలో నడవడానికి దేవుడు నిన్ను నిలిపింది. ప్రైజ్ ది లార్డ్. విజయ పదములో నడవడానికే ప్రభు నిన్ను నిలుపుకుంది. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, దేవుడు నిన్ను ఆ స్థితిలో, ఆ స్థానంలో ఎందుకు ఉంచాడో తెలుసా? అందులో నీవు విజయం సాధించడానికి. అనుకోకుండా నేను ఇది చేస్తున్నా, అనుకోకుండా నేను సేవలోకి వచ్చా, అనుకోకుండా నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, అనుకోకుండా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, అనుకోకుండా నేను ఈ వ్యవసాయం చేస్తాను, అనుకోకుండా నేను ఈ పని చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. నువ్వు అనుకోలేదేమో, దేవుడు ఎప్పుడో అనుకున్నాడు కదా. ఈయన మీద దేవుడు ఏమంటున్నాడు? తల్లి గర్భములో నువ్వు రూపింపక మునుపే, రూపుదిద్దక మునుపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించా. ఏంటో ఈ రోజు ఏదో కళ్ళు తెలిసి నువ్వేదో అనుకుంటున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, మనం ఈ రోజు కళ్ళు తెలిసి అనుకోకుండా నేను సేవలోకి వచ్చానండి అని నేను అనుకోనా? నువ్వేమో అనుకోకుండా ఈ ఉద్యోగం చేస్తున్నా, అనుకోకుండా ఈ వ్యాపారం చేస్తున్నా, అనుకోకుండా నేను ఈ చదువుతున్నా, అనుకోకుండా నువ్వు అనుకోలేదేమో. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో సంకల్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నువ్వు అనుకోకుండా అడుగు పెట్టేవేమో, నీవు అనుకోకుండా అడుగుపెట్టి ఈ మాటలు వింటున్నావేమో. నువ్వు అనుకోరా, దేవుడు అనుకొని దేవుడు నిన్ను నడిపించాడు. దేవుడు అనుకొని నిన్ను ఇక్కడ నిలిపాడు. దేవుడు అనుకొని నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. దేవుని మహిమ కొరకు నిలవబడు, దేవుని ఘనత కొరకు నిలవబడు. విశ్వాసంతో ప్రభువా నీవు నా పక్షంగా ఉన్నావు, నేను ఇందులో ఓడిపోను, నాకు ఓటమి లేదు ఇందులో. నువ్వు అంచెలంచెలుగా విజయ పదములో ముందుకెళ్ళిపోవాలంతే, విజయ కేతనం ఎగరవేస్తూ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, చదువైనా, మరి ఇంకేదైనా, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నువ్వు విజయ పదంలో ముందుకెళ్ళటమే. ప్రైజ్ ది లార్డ్. అది సంగతి. ఈరోజు ఆటో తాగుతున్నామేమో, అది కాదు, దానిలో విజయం సాధించి మరొక మెట్టు పైకి వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న వ్యాపారం అయితే అవ్వచ్చేమో, అది అంచెలంచెలుగా వృద్ధి పొందాలి. ఒక చిన్న ఉద్యోగమా, దానిలో నీవు ప్రమోషన్స్ మీద ప్రమోషన్లు పొందుకుంటూ అంచెలంచెలుగా ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలి. అది నా దేవుని ఉద్దేశం.
ఉన్న స్థితిని చూచి సంతృప్తి చెందడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. విజయ పదములో ఉండడానికి దేవుడు తోడుగా ఉన్నాడు నీకు, అంతే. దేవుడు నీకు తోడై ఉన్నందున విజయం నీది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు తోడై ఉన్నందున విజయం నీదే. దేవుడు తోడుగా లేకపోతే, మోషే అన్నాడు కదా, ఇలారా బాబు నాయనా, దేవుడు మీతో రావట్లేదురా బయలు, దేవుడు తోడుగా లేడురా, వెళ్ళొద్దురా అని బతిలాడాడు. విన్నారా వాళ్ళు? విన్నారా? విన్నా. దేవుడు రాకపోతే రాపోయాడు, నువ్వు రాకపోతే రాపోయి, ఎవరు రాపోయినా నేను ఒక్కడిని వెళ్ళిపోతా. అరే ఎవరొస్తారో నాతో పాటు, ఎవరిని వచ్చేవాడు రండిరా అన్నాడు. వంటకు వచ్చారు, అడిగాడు, గుడేగాడు, మొత్తం బయలుదేరారు. బయలుదేరారు, నెమ్మది కొండ ఎక్కుతూ అలా బయలుదేరి ప్రయాణం సాగుతుంది. కొండ శిఖరానికి ఎక్కడికి దిగాలి. ఎక్కినోడు దిగల, చచ్చి కూర్చున్నారు అక్కడే. కారణం ఒకటి, దేవుడు తోడుగా లేనందువల్ల అపజయాల బాట అయిపోయింది వాళ్ళ బ్రతుకు. మోషేకు తోడుగా ఉన్నాడు, విజయ పదములో ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. యెహోషువకు తోడుగా ఉన్నాడు, విజయ పదములో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. దానియేలుకు తోడుగా ఉన్నాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. దేశం కాని దేశంలో, పరాయి పాలనలో, పరాయి రాజుల పాలనలో, దేశం కాని దేశం, పరాయి పాలన, ఇంచుమించుగా 4 రాజ్యాలు పరిపాలన చేసి, ఆ 4 రాజుల కాలంలో ఇతడు వర్ధిల్లేను అని రాసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజుల కాలంలో ఒక రాజు కాదు, ఎవరైనా చేస్తే ఒక రాజు కింద ఉద్యోగం చేస్తారు. మహా అయితే వాళ్ళ కొడుకు కాలం, వాళ్ళ కొడుకు కాబట్టి మా నాన్న కాలంలో ఇతడు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నా పరిపాలనలో కూడా ఇతడు ఉండాలి అని పెట్టుకుంటాడు, కొడుకు కాబట్టి. ఆ తండ్రి కొడుకుల కాలం ముగిసిపోయింది. వేరే రాజు వచ్చాడు, పరాయి రాజు వచ్చాడు, ఈ రాజ్యాన్ని జయించేసాడు. ఆ రాజ్యాన్ని జయించాడు, ఆ రాజులను చంపేశాడు, అయిపోయింది. ఆ రాజ్యం, ఆ రాజు మొత్తం గతించిపోయింది. కొత్త రాజ్యం వచ్చేసింది, కొత్త రాజు వచ్చాడు. ప్రభుత్వం మారిందంటే ఆటోమేటిక్గా మంత్రులు మారిపోతారు, ఆటోమేటిక్గా అధికారులు కూడా మారిపోతారు. సెక్రటరీ మారిపోతాడు, చీఫ్ సెక్రటరీ మారిపోతుంటారు. ఆయా సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు అందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, అనుకూలంగా లేని వాళ్ళందరినీ పంపించేస్తారు, ఉంచుకోరు. గతకాల ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారంటే కనుక వాళ్ళు గ్రేట్గా, వాళ్ళు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత నమ్మకమైన వ్యక్తులు అయితేనో కదా. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఉన్నతాధికారులు మొత్తం మారిపోతూ ఉంటాయి. ఇది సహజం, మనకు తెలుసు. మంత్రులు వీళ్ళందరూ పాత మంత్రులు ఉంటారా? కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా పాత మంత్రులు ఎందుకుంటారు? అందరూ మంత్రివర్గం అంతా మారిపోతుంది. రాష్ట్రమైనా దేశమైనా అంతే పరిస్థితి. అట్లానే వేరే రాజు వచ్చి ఈ రాజ్యాన్ని జయించి తాను స్వాధీనపరుచుకొని తన సింహాసనాన్ని స్థాపించుకున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అతను ఏం చేస్తాడు? కొత్త ప్రధానమంత్రిని, కొత్త ముఖ్యమంత్రుల్ని, ఆ మంత్రిని, ఈ మంత్రిని పెట్టుకుంటాడు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ. విచిత్రమైన సంగతి ఏంటంటే వేరే రాజు వచ్చాడు, వేరే రాజ్యం, వేరే రాజు. ఆ రాజుల కాలంలో కూడా దానియేలే ప్రధానిగా ఉన్నాడు, దానియేలు మంత్రిగా ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో అతడు ఉన్నాడు. వర్ధిల్లెను అని రాస్తుంది. ఆ రాజ్యం అయిపోయింది, ఆ రాజ్యం కూలిపోయింది, ఆ రాజు అయిపోయాడు, వేరే రాజ్యం వచ్చింది. ఆ రాజుల కాలంలో కూడా ఈ దానియేలు వర్ధిల్లెను అని రాస్తుంది. కారణం దేవుని కృప తోడుగా ఉన్నదండి. ఏంటి? దేవుడు తోడై ఉన్నందున, అదే కారణం. దేవుడు తోడై ఉన్నందున
అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధిల్లుతూ వచ్చాడు. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు విజయం సాధించుకుంటూ ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచన ఆశపడుతూ ఉన్నాడు. ఇంతకీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? అది పరిశీలన చేసుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే నీ మీద ఏది విజయం పొందలేదు. ఎవరు నీకు విరోధంగా నిలవలేదు. ఏ ఆలోచన అయినా, ఏ తలంపు అయినా, ఏ ప్రయత్నమైనా నీకు విరోధముగా ఏది నిలవలేదు. వాక్యం ఉంది కదా, వాగ్దానం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు. ఎందుకు వర్ధలదు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పగటి వేళలో, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకర శుభ సమయమందు ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. నీవు నాతో ఉంటే చాలయ్యా, విజయం నా సొంతం. విజయం నేను చూడాలి అంటే నీవు నాకు తోడుగా ఉండాలి. లేకపోతే నా బ్రతుకు అపజయాల పాట అయిపోతుంది. అయ్యా. అపజయాలలో నేను మునిగిపోకూడదు, కొట్టుకుపోకూడదు. మీ కృప నాకు తోడుగా ఉంచి విజయ పదములో నన్ను నడిపించయ్యా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా దయచేయండి అని ప్రార్థన చేద్దాం. అంచెలంచెలుగా ప్రభా మీరు నన్ను ఎదిగింప చేయండి, నన్ను నడిపించండి ప్రభువా. నేనైతే అనుకోకుండా నేను ఈ స్థితిలో ఉన్నానని అనుకుంటున్నానేమో, కానీ అనుకోకుండా ఇదంతా జరుగుతూ వస్తుందని నేను అనుకుంటున్నానేమో, కానీ అనుకోకుండా ఏమీ జరగట్లేదయ్యా. నీవు తలంచే జరిగిస్తూ ఉన్నావయ్యా, నీ ఆలోచన పట్టే జరిగిస్తూ ఉన్నావు ప్రభువా. తల్లి గర్భములో రూపుదిద్దకమునుపే నేను ఏమై ఉన్నానో ఎరిగిన దేవుడు అయ్యా నీవు. మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. ఈ రోజున నేను ఏ స్థితిలో ఉన్నానో, ఈ రోజున ఏ స్థానంలో ఉన్నానో, ఇది మీ కృప నాకు తోడుగా ఉంచండి. మీరు నాకు తోడై ఉండండి, నన్ను నడిపించండి దీవెనకరంగా. విజయ పదములో నన్ను నడిపించండి. నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, విజయాన్ని నేను పొందుకోగలుగుతాను. మీ కృప నాకు తోడుగా ఉంచండి అని ప్రార్థన చేస్తా. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. ప్రభా నీ మీద నేను ఆధారపడతానయ్యా. నరులు నాకేం చేయగలరయ్యా? నేను దేనికి భయపడను, ఏ పరిస్థితికి నేను భయపడను. కారణం నీవు నాకు తోడై ఉన్నందున నేను భయపడాల్సిన పని లేదు. నాకు విజయం ఇచ్చే నీవు నాకు తోడుగా ఉన్నందున నేను భయపడాల్సిన పని లేదు. ఏ పరిస్థితి నా ఎదుట ఉన్నా దానికి నేను భయపడను ప్రభా. కారణం నీవు నాకు ఉన్నావయ్యా. ఈ ఒక్క ధైర్యమే నన్ను నిలుపుతూ ఉన్నది. ఈ ఒక్క ధైర్యమే నన్ను నడిపిస్తూ ఉంది. ప్రభా నన్ను నడిపించయ్యా, విజయ పదంలో నడిపించయ్యా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా యేసయ్యా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. మా ధైర్యం ఏమనగా నీవు మాకు తోడై ఉన్నావు. మా ధైర్యం ఏమిటంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీవు మాకు తోడుగా ఉన్నావు. ఇదే మా ధైర్యం. ఏమిటి నీ ధైర్యం అని అన్ని జనులు అంటూ ఉండగా, నా దేవుడు యెహోవా నా పక్షంగా ఉన్నాడు, ఇదే మా ధైర్యం. ఆయన మాకు తోడై ఉండగా ఎవడు మా పైన విజయము పొందసాడు, ఇదే మా ధైర్యం. ఈ మాటలే మాకు ధైర్యం ఇస్తూ ఉన్నాయి. ఈ మాటలే మాలో అనుభవముల ధైర్యాన్ని నింపుతూ ఉన్నాయి. మీ సహాయం మాకు దయచేయండి. నీవు మాకు సహకారిగా ఉన్నావు, నీవు మా పక్షంగా ఉండి సహాయములు చేస్తున్నావు. ఇదే మా ధైర్యం. నేను ఓటమి పాలయ్యే వ్యక్తిని కాను, విజయ పదములో నడిచే వ్యక్తిని నేను నమ్ముతూ ఉన్నానయ్యా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా సహాయం చేయండి అయ్యా. ప్రభువా మీరు సహాయం చేయండి నాయన. ఎందరైతే ఆశతో నీ వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా నీవు నా పక్షంగా ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాం. నీ వాగ్దానము ఇది, నీ వాగ్దానం మేము నమ్ముతూ ఉన్నాం.
నేను నీకు తోడే ఉన్నందున ఎవరును ఏదియును నీ పైన విజయము పొందచాలదు. ఇదే యెహోవా వాక్కు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇదే యెహోవా వాక్కు. ఆ రోజున ఇర్మియాతో మాట్లాడిన దేవుడే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నప్పటికీ, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నందున నీవు విజయం పొందుకుంటావు. నేను నీకు తోడుగా ఉన్నందున నీకు విజయం. ఇది ప్రభు చెబుతూనే. ప్రభా, నీ వాక్కు కొరకు స్తోత్రాలయ్యా. సమీపంగా ఉన్నను, దూరస్థులై ఉన్నను, ఈ మాటలు వింటుండగా, వీక్షిస్తూ ఉండగా ప్రతి హృదయాన్ని ప్రభు మీరు తాకుతూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడని ఎందరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, వారి జీవితంలో అద్భుతమైన విషయాలు ప్రభు మీరు ప్రసాదించండి. విరోధముగా లేచిన ప్రతి విధమైన ఆటంకాలలో యేసు నామములో కొట్టివేస్తున్నాను. విరోధమైన ప్రతి ఆయుధం యేసు నామములో లయమగునుగాక. ప్రభు, నీవే నీ బిడ్డల పక్షంగా ఉండండి. తండ్రి, మీరే నీ బిడ్డల పక్షంగా ఉండి నడిపించండి. కృప చొప్పున నడిపించండి. విజయపదములో నడిపించండి. అయ్యో, శత్రు హస్తం ఆ పైన ఉన్నదే అని భయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి. శత్రు హస్తం కాదు నా పైన ఉంది, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. నా దేవుని హస్తం నాతో ఉంది. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నా దేవుడు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. లోకమంతా ఏకమైన నరులు నాకు ఏమి చేయగలరు? లోకమంతా ఏకమైన నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, విజయం నాదే అని ఎందరైతే నమ్ముతూ ఉన్నారో అటు వారందరి పక్షంగా ప్రభా, మీరు ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. అద్భుత కార్యాలు మీరు జరిగించండి. విజయమును అనుగ్రహించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏమి చేయించున్నప్పటికీ విశ్వాసంతో నీ వైపు చూస్తున్న ఈ నీ బిడ్డ కొరకై నీ సేవకుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామములో విజయమును పొందుదురుగా ప్రకటిస్తూ ఉన్నాను. విజయాన్ని దయచేయండి, మహిమ తెచ్చుకోండి. విజయాన్ని దయచేయండి, మహిమ తెచ్చుకోండి. నా ప్రభు నా పక్షంగా ఉండి నాకు విజయమును అనుగ్రహించాడు అని నిన్ను మహిమపరచువారిగా, నీకు సాక్షులుగా నిలుపుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సేవకుడిగా దీవిస్తూ ఉన్నాను. దీవెనకరమైన వ్యక్తిగా నిలబడి అంచెలంచెలుగా ఎదిగింపచేయండి. అంచెలంచెలుగా వర్ధల చేయండి. అంతకంతకు అభివృద్ధిని దయచేయండి. శత్రువు అంతకంతకు బలహీనమగునుగాక. శత్రువైన అపవాది అంతకంతకు నేరసిల్లునుగాక. అంతకంతకు నేరసిల్లునుగాక. అంతకంతకు నాశనమగునుగాక. శత్రువైన అపవాదికి ఎంత మాత్రము కూడదు ప్రభు, అవకాశం ఉండకూడదు. నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రతి పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని ప్రభు నీ బిడ్డలకు మీరు దాయించి, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైన ప్రభు, మరి ఏ పరిస్థితి అయినా, ఏ విషయాల్లో మేము అన్యాయమును అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారు, అంటే ప్రతి పరిస్థితుల్లో గొప్ప విషయాన్ని ప్రభు మీద దయచి, అయ్యో మేము నిందలు పాలై మనం అనవసరం
అనవసరంగా మేము నిందించబడుతున్నామే అని ఎందరైతే బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఎందరైతే కృంగిపోయి ఉన్నారు, అలాంటి వారిని నిలబెట్టండి ప్రభువా. అటు వారిని నిలబడి మీ కృప తోడుగా ఉంచండి. అవమానములకు ప్రతిగా ఘనతను ప్రభు మీరు ఇవ్వబోతున్నారు. స్తోత్రం. దీవెనకరంగా చేయండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును మీ అందరికి తోడై ఉండి తన చేతి నీడలో కప్పి విజయ పదములో మిమ్మల్ని నడుపును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. నిత్యంగా దేవుడు మీ పక్షంగా ఉండి మీకు విజయమును దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.